హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ఫుట్బాల్ గేమ్కి వెళ్తున్నా. స్టేడియం పార్కింగ్ కంప్లీట్గా ఫిల్ అయితే అయిపోయింది. ప్రైవేట్ పార్కింగ్ అయితే ఉంది, అది కూడా చూసా. అది కూడా ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది. పార్కింగ్కి $20 ఛార్జ్ చేస్తున్నారు రోజుకి అనుకుంటున్నారా? కాదు, 1 అవర్కి. వేరే ఆప్షన్ లేదు. వెళ్ళి ఒక దగ్గర అయితే పార్కింగ్ అయితే దొరికింది. ఆ చివరికి పార్కింగ్ దొరికితే అక్కడ పెట్టేసా. మళ్ళీ అక్కడ నుంచి ఇటు సైడ్ స్టేడియం ఉందన్నమాట. సో ఇప్పుడుకొచ్చి ఎప్పుడు కూడా అంత దూరం పెట్టేసి నడుచుకుని వెళ్ళడం అన్నది చాలా తక్కువ. అండ్ ఇప్పుడుకొచ్చి ఎప్పుడు కూడా నేను ఒక గేమ్కి అంత దూరం పెట్టేసి నడుచుకుని వెళ్ళడం అనేది లేదు. కాకపోతే మీ అందరికీ న్యూజిలాండ్లో మ్యాచెస్ కూడా ఎలా అవుతుందో అనేది కూడా మీకు చూపించాలి కదా. సో అందుకే మీకోసం అంత దూరం నుంచి నడుచుకుని వెళ్తున్నా. ఇట్స్ లైక్ 1.4 కిలోమీటర్స్ అనమాట. స్టేడియంకి వెళ్ళే రోడ్డు కూడా క్లోజ్ చేస్తారనమాట. స్టేడియం దగ్గర ఏ పార్కింగ్ కూడా పెట్టడానికి అయితే అవ్వదు. అందుకే అంత దూరం పెట్టేసి వచ్చా. చూసారా, పింక్ కలర్ బోర్డ్స్ ఇలా పెడతారు. ఆ బోర్డు అంటే కార్ అయితే పెట్టకూడదు. ఫైనల్లీ గేట్ దగ్గరికి అయితే వచ్చేసా. గేట్ నెంబర్ సి. టికెట్ మీద క్యూఆర్ ఉంటుంది. క్యూఆర్ ఇక్కడ స్కాన్ చేస్తే మనల్ని లోపలికి పంపిస్తారు అనమాట. ఫైనల్గా అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోయా. స్టేడియంలోకి వెళ్ళి స్టేడియం ఎలా ఉందో మీకు చూపిస్తా. స్టేడియంలోకి అయితే వచ్చేసా. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని. ఏదైనా ఫస్ట్ టైం కదా ఈ ఫుట్బాల్ మ్యాచెస్ అవి చూడడం అనేది. ఎప్పుడు టీవీలోనే కానీ లైవ్లో ఎప్పుడు చూడలేదు. క్రౌడ్ అయితే మామూలుగా లేదు. మ్యాచ్ వచ్చేసి ఆక్లాండ్ వర్సెస్ మెల్బోర్న్. వైట్ చేసి మెల్బోర్న్, బ్లూ వచ్చేసి ఆక్లాండ్ ఎఫ్సి. మ్యాచ్ స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ 8 మినిట్స్ అయిపోతుంది. కోర్స్ మనం ఇప్పుడు లేట్ అయ్యా. ఇదైతే ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచ్ అయితే కాదు. దీనికోసం డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే చివరి వరకు చూడండి. మ్యాటర్ ఏంటంటే మనకి క్రికెట్లో ఎలా అయితే ఐపీఎల్ మ్యాచెస్ అవుతాయో అలాగే ఫుట్బాల్లో కూడా మ్యాచెస్ అవుతాయి. సేమ్ మనకి ఐపీఎల్లో మల్టిపుల్ టీమ్స్ అయితే ఎలా ఉంటాయో ఇందులో కూడా మల్టిపుల్ టీమ్స్ అయితే ఉంటాయి. ఈ లీగ్ అయితే ఓన్లీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్స్కి మాత్రమే. టోటల్గా 12 టీమ్స్ అయితే పార్టిసిపేట్ చేస్తాయి అనమాట. న్యూజిలాండ్ నుంచి ఓన్లీ 2 టీమ్స్ మాత్రమే ఉన్నాయి. మిగతా అన్నీ ఆస్ట్రేలియన్ టీమ్సే. ఆ 12 టీమ్స్ ఏంటనేది కూడా మీకు లిస్ట్ అది పెడతాను చూడండి. ఇవే ఆ 12 టీమ్స్. ఈ లీగ్లో ప్రతి టీం 26 మ్యాచెస్ ఆడతాయి. ఆల్రెడీ 19 మ్యాచెస్ అయితే ఫినిష్ అయిపోయాయి. 18th మ్యాచ్ ఫినిష్ అయిపోగా ఆక్లాండ్ ఇంకా సెకండ్ ప్లేస్లో ఉంది. ప్లే ఆఫ్స్కి అయితే టాప్ 6 టీమ్స్ అయితే వెళ్తాయి. మీకైతే లీగ్ నేమ్ అయితే చెప్పలేదు కదా. లీగ్ నేమ్ వచ్చేసి ఏ లీగ్. ఈ లీగ్ 2005లో అయితే స్టార్ట్ చేశారు. ఈ లీగ్ స్టార్ట్ అయినప్పుడు ఒకే ఒక టీం ఉండేది. న్యూజిలాండ్ నైట్స్ అని చెప్పి ఒకే ఒక టీం ఉండేది. 2005 నుంచి 2007 వరకే ఆడారు. 2007లో అయితే క్లోజ్ చేస్తారనమాట. టోటల్గా 2007 నుంచి 2024 వరకు కూడా ఏ టీము లేదు న్యూజిలాండ్ నుంచి. 2024లో మళ్ళీ 2 టీమ్స్ యాడ్ అయ్యాయి న్యూజిలాండ్ నుంచి. ఆక్లాండ్ ఎఫ్సి అండ్ విల్లింగ్టన్ ఫీనిక్స్ అనమాట. 2024-2025 లీగ్ టేబుల్లో టాప్లోకి వచ్చి వచ్చిన ఫస్ట్ సీజన్లోనే కప్ అయితే కొట్టేశారు. ఇంకా మ్యాచ్లోకి వస్తే అతనే ఆక్లాండ్ ఎఫ్సికి కెప్టెన్ అనమాట. ఇంజూరీ అయిపోయాడు. 30 మినిట్స్ అయింది. ఇప్పుడుకొచ్చి ఒక్క గోల్ కూడా ఎవరు గోల్ చేయలేదు. ఇద్దరు 0-0 మీద ఉన్నారు. ఇంకా హాఫ్ టైంకి 15 మినిట్స్ ఉంది. రెండు టీముల నుంచి కూడా ఎవరు కూడా ఇప్పుడుకొచ్చి స్కోర్ చేయలేదన్నమాట. ఇద్దరు 0-0 మీద ఉన్నారు. చూద్దాం ఎవరు గోల్ చేస్తారో ఫస్ట్. అలాగే స్టేడియం క్రౌడ్ కోసం ఒకసారి మాట్లాడుకుందాం. న్యూజిలాండ్లో స్పోర్ట్స్కి చాలా సపోర్ట్ అయితే చేస్తారు. 37 మినిట్స్ అయితే అయింది. ఇప్పుడుకొచ్చి ఏ టీం కూడా గోల్ అయితే స్కోర్ చేయలేదు. షెట్, జస్ట్ మిస్. గోల్ అయితే మిస్ అయిపోయింది. కెప్టెన్కి అయితే మళ్ళీ ముక్కలు తినేశాడు. ఈసారి అయితే సబ్స్టిట్యూట్ అయిపోయాడు. 39 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు కూడా ఒక గోల్ లేదు. ఫైనల్లీ గోల్ కరెక్ట్గా హాఫ్ టైం ముందు అయితే గోల్ చేశారు. చేసిన తర్వాత 15 మినిట్స్ బ్రేక్ ఉన్నది. ఆ 15 మినిట్స్ బ్రేక్లో కూడా క్రౌడ్ని చేరప్ చేయడానికి చిన్న రన్నింగ్ రేస్ పెట్టారనమాట. అవి చూడండి, బొమ్మలతో పెట్టారు. ఏది గెలుస్తుందో చూద్దాం. జిరాఫీ అయితే చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. ఆ కాస్ట్యూమ్ వేసుకుని అంత ఫాస్ట్గా పరిగెట్టడం అనేది మామూలు విషయం అయితే కాదు. ఈ రన్నింగ్ రేస్ ఎందుకు పెట్టారంటే మెయిన్గా కిడ్స్ కోసం. కిడ్స్ అయితే చాలామంది ఉన్నారు స్టేడియంలో. చూద్దాం జిరాఫీకి పోటీగా ఏమొస్తుందో. జిరాఫీ పోటీగా చిప్స్ అయితే వస్తుంది, పరిగెడుతుంది చూడండి. చాలా చాలా అంటే చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నారు ఇద్దరు. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఓడి అమ్మ, డైవేస్ మరి గెలిచింది జిరాఫీ. జిరాఫీ ఇంజరీ కూడా అయిపోయింది. బ్రేక్ నుంచి వచ్చాక మళ్ళీ గోల్ అయితే చేశారు. గోల్ అయితే స్కోర్ చేశారు అనుకున్నాం, కానీ గోల్ అయితే కాదు. ఫౌల్ అయితే అయింది. గోల్ కీపర్కి దెబ్బ అయితే తగిలేసింది. వెంటనే మళ్ళీ గోల్ అయితే చేశారు. మళ్ళీ అయితే గోల్ చేశారు. టోటల్గా 3 గోల్స్ చేసి ఆక్లాండ్ ఎఫ్సి అయితే విన్ అయిపోయింది. ఫైనల్గా మ్యాచ్ అయితే అయిపోయింది. ఆక్లాండ్ ఎఫ్సి అయితే గెలిచింది. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. మీలో ఎవరైనా ఇలా ఫుట్బాల్ మ్యాచ్ లైవ్లో చూస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ చేయండి. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసా. మూవీ చెప్తే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్.